Hello everyone, welcome to my channel. మనం ఇప్పుడు హోమ్ మేడ్ షాంపూ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. దీనికి నేను డ్రై చేసిన గులాబీ రేకులు తీసుకున్నాను అండ్ కొన్ని మెంతులు కూడా తీసుకున్నాను. ఆ తర్వాత వాటర్ తీసుకుని స్టవ్ మీద బాగా బాయిల్ చేయాలండి. ఇలా బబుల్స్ రావాలి. ఈ హాట్ బాయిల్ వాటర్ని గులాబీ రేకులు అండ్ మెంతులు కలిపిన బౌల్లో వేసుకున్నాను. సో ఎక్కువ వాటర్ తీసుకోవద్దు, జస్ట్ అవి మునిగిలా తీసుకుంటే చాలు. ఆ తర్వాత ఇందులోనే నేను మందారాకులు అండ్ నీమ్ లీవ్స్ కూడా యాడ్ చేసుకున్నాను కట్ చేసి. వాటర్ చల్లారిన తర్వాత నీమ్ లీవ్స్ మందారాకులు యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో మనం షేకాకాయ కుంకుడుకాయ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఇది ఆన్లైన్లో అవైలబిలిటీలో ఉంటుంది. నేను జనరల్గా యూస్ చేస్తుంటాను దానికి. సో 4 to 5 స్పూన్స్ తీసుకున్నాను. మీ లీవ్స్ క్వాంటిటీ ఎంత ఉందో దాన్ని డిపెండ్ అయ్యి తీసుకోండి. కావాలంటే తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. సో నేను 4 to 4 స్పూన్స్ తీసుకున్నానండి. ఆ తర్వాత ఈ మిక్చర్ అంతా తీసుకుని మిక్సర్ జార్లో తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇలా గ్రైండ్ చేసుకుంటే ఇలా అయ్యిందండి. సో దీన్ని ఒక కాటన్ క్లాత్ తీసుకుని వడకట్టుకోవాలి. చూడండి ఎలా బబుల్స్ వచ్చాయో. సో మనం చెక్కకాయ పౌడర్ తీసుకున్నాం కదండి, అందు గురించి అదే షాంపూలా యూస్ అవుతుంది. దీన్ని ఏమైనా నీట్గా వాష్ చేసుకున్న బాటిల్స్లో తీసుకుని స్టోర్ చేసుకుంటే హోమ్ మేడ్ షాంపూ రెడీ. నాకు 2 బాటిల్స్ అయ్యాయండి. ఒక బాటిల్ బయట ఉంచుకున్నాను, ఒక బాటిల్ ఫ్రిడ్జ్లో పెట్టాను. 3 months వరకు ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెడితే. సో తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.